ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ అయినట్టుగానే ఈ వారం కూడా సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్లో హరోం హరా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే ముందుగా సుధీర్ బాబు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు. అయితే ఈయన టార్గెట్ మాత్రం డబ్బులు ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటాడు. ఇక దాని ప్రకారమే తాను డబ్బులు బాగా సంపాదించి టాప్ పొజిషన్లో ఉండడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ల్యాబ్ అసిస్టెంట్ గా ఉంటే తనకు వచ్చే జీతం కూడా తనకు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో గన్స్ ని తయారు చేస్తాడు. ఇక ఆ ప్రాసెస్ లో తన వాళ్ళకి గన్ని వాడడం పరిచయం చేయడం కోసమే ఈ సినిమా మొత్తం సాగుతోంది. మరి ఈ సినిమాలో సుధీర్ బాబుకి రౌడీలకి మధ్య ఎందుకు గొడవ జరుగుతుంది, వాళ్ళు అతను ఎందుకు చంపాలి అనుకుంటారు అనేది సినిమా చూడాల్సిందే. ఇక మొదటి ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ మాత్రం కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల నుంచి తీసుకున్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఛత్రపతి సినిమాలోని ఛత్రపతి అనే ఒక ఎలివేటెడ్ సీన్ ని కూడా సినిమాలో వాడుకున్నారు. అంటే రైటింగ్ లో ఎంత ఫ్లాప్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు సగటు ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్లన్నీ చాలా వరకు సాగదీశారు. ఇక అలాగే రొటీన్ ఫార్ములాతో సినిమా నడవడం అనేది సినిమాకి పెద్ద మైనస్ గా కూడా ఉంది. మరి దర్శకుడు ఎందుకు ఇలాంటి సీన్లని రాసుకున్నాడు? ఇంతకు ముందు చూసిన సీన్లనే మళ్లీ చూస్తే ఆ క్యారెక్టర్ కి ఉండే ఎలివేషన్ ని ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేడు. ఒక ఫ్రెష్ సీన్ కి వచ్చే మైలేజ్ చాలా బాగుంటుంది. ఇక మొత్తానికైతే సుధీర్ బాబుకి ఈ సినిమాతో మంచి సక్సెస్ పడుతుంది అని అనుకున్న ప్రతి ఒక్కరికి మరోసారి నిరుత్సాహమే మిగిలింది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుధీర్ బాబు అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించారు. ఇక చిత్తూరు యాసలో కూడా చాలా బాగా డైలాగ్స్ చెప్పాడు. అయితే తాను ఆశించినట్టుగా ఈ సినిమాతో మంచి విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఒక బెస్ట్ అటెంప్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా చేసిన మాలవిక శర్మ కూడా కొంతవరకు ఓకే అనిపించింది. సునీల్ కి ఈ సినిమాలో ఫుల్ లెంత్ పాత్రను ఇచ్చినప్పటికీ ఆ పాత్రలో పెద్దగా నటించిందైతే ఏమీ లేదు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ పర్వాలేదు అనిపించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమా మొత్తం చాలా ఫ్లాట్ గా ఉన్నప్పటికీ చేతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ మాత్రం సినిమాకు చాలా ప్లస్ అయింది. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రకారం ఒక సాంగ్ అయితే బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకువెళ్తే ప్రయత్నం చేశాడు. ఇక అందులో ఆయన సూపర్ సక్సెస్ అయినప్పటికీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోవడం విశేషం. ఇక విజువల్స్ కూడా సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపించాయి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సుధీర్ బాబు యాక్టింగ్ ఫస్ట్ హాఫ్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ మరీ లాగయ్యాయి, కొన్ని సీన్స్ రొటీన్ గా ఉన్నాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే కేజీఎఫ్, పుష్పాల మాదిరి తీయాలనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు.